ఈరోజు ఆర్టీఏ హైదరాబాద్లో ఒక దురదృష్టకర సంఘటన జరిగింది. ఇందులో తమ టీజేసీ హైదరాబాద్ సి రమేష్ను ఒక ఆటో రిక్షా యూనియన్ నాయకుడు మానవహారంగా నిర్వహించాడు. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ విశిష్ట అధికారికి మద్దతు మరియు సంఘీభావాన్ని తెలియజేయడానికి మెజార్టీ ఉద్యోగులు రేపు అనగా 28న రాష్ట్ర వ్యాప్తంగా పెన్ డౌన్ సమ్మె చేయాలని తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. టీటీడీఎన్టీఈఏ అధ్యక్షులు మరియు ప్రధాన కార్యదర్శి आरटीओ हैदराबाद साउथ जोन मल्लागुड़ा कल एक इश्यू हुआ। सी रमेश जॉइंट ट्रांसपोर्ट कमिश्नर से अमोल खान मैन हैंडलिंग करे, उसका वास्ते आज जो पेन डाउन स्ट्राइक करे उसके वास्ते सब जिना ऑफिस में थोड़ा तकलीफ है। सारे एक आदमी कोऑपरेट करना, इसके बारे में पेन डाउन स्ट्राइक कर रहे। बाद में आप पब्लिक में रिक्वेस्ट करके काम चला रहे। जीना है तो जीना है तो कदम कदम पे कदम कदम पे हम सब एक है, हम सब एक है। జాయింట్ కమిషనర్ రమేష్ గారి మీద దాడిని జాయింట్ కమిషనర్ రమేష్ గారి మీద దాడిని జాయింట్ కమిషనర్ శ్రీ రమేష్ గారిపై దాడిని మా టోటల్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఉద్యోగ సంఘాలు ఉద్యోగులందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాము. ఈరోజు జరిగిన చర్య చాలా హేయమైన చర్యగా భావిస్తున్నాం. మేము దీనికి ప్రొటెస్ట్గా రేపు రాష్ట్రమంతా కూడా మా ఉద్యోగులను పెన్ డౌన్ స్ట్రైక్ చేయాలని మా ఆల్ డిపార్ట్మెంట్లోని అన్ని సంఘాలు, మినిస్ట్రియల్ సంఘము, గ్రూప్ 1 అధికారుల సంఘము మరియు కానిస్టేబుల్ సంఘం అందరం కూడా మా టెక్నికల్ ఆఫీసర్ సంఘం కూడా డిసిషన్ తీసుకోవడం జరిగింది. కాబట్టి రేపు మేము తీవ్రంగా దీన్ని ప్రతిఘటిస్తూ మా యొక్క మెమోరాండంని గౌరవ రవాణా కమిషనర్ గారికి సమర్పిస్తాం. రేపు ట్రాన్స్పోర్ట్ కమిషనర్ రమేష్ సార్పై భౌతిక దాడి జరగడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. రవాణా శాఖలోని అన్ని ఉద్యోగ సంఘాలు తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాయి. ఇది చాలా ఆక్షేపణీయము. ఒక ఉన్నత స్థాయి అధికారిపై ఒక ఆటో యూనియన్ ఇంతకుముందు ఒక రకమైనటువంటి పాస్ట్ హిస్టరీ, బ్యాడ్ హిస్టరీ ఉన్నటువంటి ఇంతకుముందు కూడా అదే ఆటో రిక్షా యూనియన్ నాయకుడు ఇంతకుముందు కూడా రవాణా శాఖ అధికారులపై కూడా దాడి చేయడం జరిగింది. ఇదే హ్యాబిట్ కొనసాగితే మాత్రము ఖచ్చితంగా కొనసాగకుండా రేపు ప్రొటెస్ట్ 1 డే పెన్ డౌన్ మేము చేయాలని చెప్పేసి మేము జరిగింది. అంతేకాకుండా ఎవరైతే దాడి చేశారో ఆయనకు సంబంధించినటువంటి ఆటో రిక్షా యూనియన్ కూడా ఈ రవాణా శాఖ కార్యాలయాల్లో కూడా బహిష్కరించాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. ఒక భౌతికమైనటువంటి దాడి చేయడం అంటే నిజంగా ఈ సందర్భంగా ఖచ్చితంగా అందరూ కూడా జోక్యం చేసుకోవాలి. రిమాండ్ విధించడమే కాకుండా కఠినమైనటువంటి చర్య, మరొకసారి ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఏ కింది స్థాయి ఉద్యోగైనా కూడా, ఏ స్థాయి ఉద్యోగైనా కూడా ప్రభుత్వ ఉద్యోగిపై దాడి అనేది చేస్తే అది ఖచ్చితంగా చట్ట ప్రకారము ఖచ్చితంగా తీవ్రమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ చరిత్రలో ఒక బ్లాక్ డే. ఇంతకు ముందు ఎప్పుడు జరగనట్టు ఒక అధికారిపై, అది కూడా జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ రమేష్ గారిపై జరిగిన దాడిని తెలంగాణ ఎన్జిఓస్ తీవ్రంగా ఖండిస్తుంది. తెలంగాణ ఎన్జిఓస్ జేటీసీ రమేష్ గారికి పూర్తి మద్దతు పలుకుతుంది. అట్లానే మా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో ఉన్న అన్ని సంఘాలు కలిసి ఇది తీవ్రంగా ఖండిస్తున్నాము. కఠిన చర్యలు తీసుకుంటాము. జై తెలంగాణ. రవాణా శాఖ ఉన్నతాధికారి అయిన జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ శ్రీ రమేష్